మంచిది. అయితే మన జ్ఞానం, మన ప్రయాస, మన కష్టం కొంతవరకే ఫలితం ఇస్తుందండి. మనల్ని ఆస్తిమంతులుగా చేయాలన్నా, ఐశ్వర్యవంతులుగా చేయాలన్నా, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అన్నా అది దేవుని చేతిలో ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. తన భక్తుడైనటువంటి సొలొమోను జ్ఞాని వలన పరిశుద్ధాత్మతో ఆ సొలొమోను భక్తుని నింపి రాయించినటువంటి మాటలన్నివి. దేవుడు